శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మన ఆది అష్టాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ మన అంటున్నాడు ఏంటారా అనుకుంటారా? మనందరిది కదా ఆది అష్టాలజీ. మన ఆది అష్టాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ ఫారిన్ కంట్రీస్ అప్పుడప్పుడు నాకు ఫోన్ చేస్తూ నా వీడియోస్ చూస్తూ ఉన్న వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడరేవు ఆదినారాయణరావు శర్మ. నా సెల్ నంబర్ 7075389589 7075389589. నా ప్రొఫెషనల్ CME అండి, నేను క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్. నేను MA అస్ట్రాలజీ కూడా చేశాను, అది పక్క పెడదాం. సరే రండి, మనం ఇప్పుడు 17th ఆగస్ట్ నుంచి 23rd ఆగస్ట్ వరకు కూడా ఈ వారం రోజులకి ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉండబోతోంది అనేది తెలుసుకుందామండి. అద్భుతంగా ఉండబోతుందండి, చెప్తాను నేను. అంతేకాకుండా మీ జాతకాలు మీరు తెలుసుకుంటే, మీరు ఎక్కడ విదేశాల్లో ఉన్నా సరే మీకు బాగా అలవాటు కదా. నేను అంతకుముందు అమెరికా కూడా వచ్చాక మీ దగ్గరికి. సరే పక్క పెడదామండి. ఏదైనా విదేశాల్లో ఉన్న వారందరూ కూడా మన ఇది ఇక్కడ స్వదేశాల్లో ఉన్న వారికైనా సరే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉన్నారండి. ఖచ్చితమైన రిజల్ట్స్ మరి ఇవ్వడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. KP అస్ట్రాలజీ కూడా నాకు కొద్దిగా గొప్ప అనుభవం ఉంది కాబట్టి దాని ప్రకారం కూడా చూసి మ్యారేజెస్ ఎప్పుడు అవుతాయి, ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి, అదే మ్యాచింగ్ ఎలా ఉంటుంది అంటే వధువువర్ల మ్యాచింగ్, ఇట్లా అనేక రకాలుగా నేను పరిశీలిస్తానండి. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య నేను చూశాను, ఆది అస్ట్రాలజీని ఇంకో ఆయన కూడా పెట్టాడు. సో ఒకటేనండి, నా ఆది అస్ట్రాలజీ అంటే ఏ అని ఉంటుంది, ఏ ఫర్ ఆది, ఇంకో ఏ అంటే ఆస్ట్రాలజీ. ఆది అస్ట్రాలజీ అని ఉంటుందండి, ఏ అని ఉంటుంది, అది చూడండి. ఎందుకంటే చాలామంది అక్కడ కూడా చూడడానికి అవకాశం ఉంది. సో నాదే ఇంపార్టెంట్ అనమాట. ఇంపార్టెంట్ ఏంటంటే నా దాంట్లోనే ఎవరికి ఇవ్వను, నా నెంబర్లు కూడా మార్చేసి వేరే వాళ్ళు పెట్టుకుంటాను కొద్దిగా కూడా విన్నాను నేను. అదేం ఉండదండి. 7075389589 క్లియర్గా చెప్పడం కోసం అందుకే చెప్తాను నేను. సరే, ఈ వేరే నెంబర్ ఫోన్ నెంబర్ మార్చడం కానీ ఎవరికో ఇచ్చేసేయడం కానీ ఏం జరగదండి. నేనే స్వయంగా చూసి మాట్లాడతాను తప్ప నా అసిస్టెంట్లు ఎవరో మాట్లాడుతాం అని చెప్పి మీకు ఫోన్ చేస్తే నమ్మకండి. సరే, అది పక్క పెడదామండి. మొత్తం అంతా జస్ట్ మీకు తెలుసుకోవడం కోసం ఎంత చెప్పాను నేను. ఇంకా చెప్పాలంటే యాక్చువల్గా మీ జాతకాలు మీరు పంపించండి, నేనే మీకు డైరెక్ట్గా అటెండ్ అవుతాను. షూట్స్ ఉన్నప్పుడు మాత్రం మేము అటెండ్ అవ్వలేకపోవచ్చు. మీ వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, ఖచ్చితంగా నేనే ఫోన్ చేసి మీతో మాట్లాడతాను. అది చాలా మాట్లాడడం వల్ల ఇంటిమసీ పెరుగుతుంది. మీరు ఏం చెప్పదలుచుకున్నారో నాకు చెప్తారు, మధ్యవర్తులు ఎవరు ఉండరు. సరే, అది పక్క పెడదామండి. ముఖ్యంగా ఇప్పుడు మనం తులారాశి గురించి తెలుసుకుందామండి. తులారాశి వారికి ఎలా ఉండబోతోంది? బ్రహ్మాండంగా ఉండబోతోంది. గురుడే సర్వదా రక్షగా మిమ్మల్ని చూస్తున్నాడండి. ఎప్పుడు కూడా ఇబ్బంది పడే సంవత్సరంలో లేకుండా బ్రహ్మాండంగా ఉంటారు, చాలా బాగుంటారు. గురు ప్రభావం బాగా ఉంది కాబట్టి మీరు సర్వ సౌఖ్యంగా ఉంటారండి. మీరు చాలా డైనమిక్గా, తెలివిగా ప్రయాణం చేస్తూ ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే ఆర్థికంగా కూడా నిలదొక్కుంటారు. కుటుంబంలో సౌఖ్యం ఉంటుంది. అసలు చదువు విషయంలో వెనక్కి తిరిగి చూడరు. అలాగే ఎక్కువగా మీ తమ్ముళ్ళని చెల్లిని చూడడానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి చూడడం కోసం మీరు కొంత సమయాన్ని వెచ్చిస్తారు. అంటే వెచ్చించడం అంటే పెట్టుకుంటారు, కలిసి కలవాలి, వాళ్ళ ఎలా ఉంటారు తెలుసుకుందాం అనుకుంటారు. ఏదేమైనా మీరు చదువు విషయంలో, సంగీతం విషయంలో, తల్లిగారి విషయంలో ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే మీకు పంచమ స్థానంలో రాహు ఉన్నాడండి, అది తప్పు. 5వ భావంలో రాహు, 7వ భావంలో రాహు, 12వ భావంలో రాహు మంచి చెడు సర్పదోషాల కారకుడు అవుతున్నాడు. కానీ అదృష్టం ఏంటంటే గురుడు గారు చూస్తున్నారు. గురు ప్రభావం వలన ఆ భావానికి మేలు జరుగుతోంది. అంటే సంతానం పుట్టర్రా బాబు లేట్ అయిపోతుంది అనుకున్న వాళ్ళకి పుత్ర సంతాన యోగం భగవంతుడి దయ వలన జరగబోతోంది. అంతేకాకుండా ఈ స్పోర్ట్స్ రంగంలో ఉన్న వారికి కానీ, స్టాక్ మార్కెట్లో ఉన్న వారికి కానీ, కొంతమంది సినిమా రంగంలో ఉన్న వారికి కానీ రాహు ప్రభావం కదా, యోగాలు బాగా ఉంటాయి. అన్నిటికంటే ప్రభావం 6వ శని. తులారాశి వాళ్ళకి శనీశ్వరుడు చేసినంత మేలు అంతా ఇంత కాదని, వర్ణించ సఖ్యం కాదని చెప్తాను నేనైతే. ఎందుకంటే వర్ణించ సఖ్యం అంటే జనరల్గా ఎవరు వర్ణిస్తారని ఆయన స్వామివారి గురించి. స్వామివారు ఆరోభంలో ఉండండి, వక్రగతిలో ఉన్నాడంటే విపరీతమైన బలవంతుడు అవుతాడు. కొంతమందికి విపరీత బలవంతుడు చెడు ఫలితాలు కూడా ఇస్తాడు, కొంతమందికి మీకు సుఫలితాలు ఇస్తున్నాడు. అంటే రాజకీయ రంగంలో పదవులు అలంకరిస్తారు, రాజకీయ రంగంలో ప్రజాదరణ, ప్రజాసేవ ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళిపోతుంటారు. మీరు ప్రజాదరణ ఎక్కువ ఉంటుంది. చూసుకోండి మీ జాతకాల ప్రకారం. నేను చెప్పింది ఏది తప్పవదు. అలాగే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆడవాళ్ళకి చెప్తున్నానండి, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే శని ప్రభావం వలన
అసలు ఎనిమీస్ కానీ రోగాల వల్ల భయం కానీ లేకుండా, అయితే కొంతమందికి ఏమంటారంటే శత్రువుల వలన ఎనిమీస్ వలన భయం లేకుండా ఆరోగ్యవంతులుగా చక్కగా బాగుంటారు. ఇంకా చెప్పాలంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఎటువంటి వాటిలో ఉన్న విజయం సాధిస్తారు. అంటే 6వ భావం అంటే సక్సెస్ అని అంటా ఉన్నాడు ఇప్పుడు కూడా, అది జరుగుతుంది. మేనమామలకు అద్భుతంగా ఉంటుంది. వివాహ శుభకార్యాలు బ్రహ్మాండంగా ఉంటాయి. మాట్లాడండి. పైగా చంద్రుడి ప్రభావం చెప్పాలి. ఎందుకంటే చంద్రుడు మీకు అష్టమ స్థానంలో ఉన్నప్పటికీ కూడా 17, 18 తారీఖుల్లో వచ్చే స్థితిలో రోహిణి నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి తలవంతలంపుగా ధనప్రాప్తి, ఆరోగ్య ప్రాప్తి, ఇంకా చెప్పాలంటే ఆభరణాలు ఇంత చెప్పాను, ఆభరణాలు కొనుక్కోవడము, అలాగే ప్రయాణాలు ఎక్కువ చేయడము, ఐశ్వర్యం కలగడము, తలవంతలంపుగా వచ్చే ధనయోగం బాగా ఉండడం జరుగుతుంది. ఇంకేం కావాలి? భాగ్యస్థానం, భాగ్య రాజ్య లాభస్థానాలు మీకు అసలు చెప్పాలంటారా వద్దా? చెప్దాం సరదాగా వినండి. ఎందుకంటే భాగ్యస్థానంలో గురుడు ఉన్నాడు, శుక్రుడు ఉన్నా కూడా ధనప్రాప్తి కలుగుతుందండి. మీరు చేస్తున్న ఏ వ్యాపారమైనా ఆ వ్యాపారంలో బాగా డెవలప్ అవుతారు. అంతేకాకుండా డాక్టర్స్కి, అడ్వకేట్స్కి, అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వారికి, ఆడిటర్స్ వాళ్ళకి, అంతేకాకుండా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, విద్యా సంస్థలో ఉన్న వారికి, వాళ్ళకి ఆదాయం అంతా ఇంత కాదండి, అనర్గళంగా గడిపోతూ ఉంటుంది. గజకేసరి యోగంలో 19, 20 తారీఖుల్లో గురుడితో కలిసిన చంద్రుడు భాగ్యంలో. నేను ఇంకా చెప్పడం చాలా కష్టం అండి. ఎందుకంటే విదేశాలు వెళ్ళిపోతుంటారు. విదేశాలు చాలా మంది చదువుల రీత్యా ఉన్నతమైన చదువు కోసం విదేశాలు వెళ్తారు. అలాగే తీర్థయాత్రలు గురువుగారులు చేస్తారు కదండి. నైమిసారణ్యం కలి ప్రవేశించిన స్థానం ఏదే అంటే నైమిసారణ్యమే. యాత్రలు చేయబోతున్నారు. అలా చెప్పుకుంటూ లేకపోతే చాలా బాగుందండి. యాక్చువల్గా మీకు గురు ప్రభావం వల్ల ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగం బిజినెస్ బాగా డెవలప్ అవుతాయి. ఇంకా దశమ స్థానంలో బుధ శుక్రులు చెప్పతరమా? వాళ్ళకి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అస్సలు సంబంధమే విపరీతంగా బాగుంటుంది. వస్త్రాలు, వాహనాలు, గృహాలు బాగా చెలరేగిపోతారు. ముఖ్యంగా యాక్టర్స్ గాను, డైరెక్టర్స్ గాను, ప్రొడ్యూసర్స్ గాను, సంగీత నృత్య కళాకారులు గాను, అలాగా ఏ భావంలో ఉన్న ఆ భావాన్ని మీకు వృద్ధి కలుగుతూనే ఉంటుంది, ధనప్రాప్తి కలుగుతూనే ఉంటుంది. పైగా 10వ భావము చరరాశి, మీద చరరాశి కాబట్టి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ యాక్టింగ్ రీత్యా విదేశాలు వెళ్తారు. వాళ్ళు ప్రొడ్యూసర్స్ కానీ కొంతమంది యాక్టింగ్ వాళ్ళ రీత్యా ప్రోగ్రామ్స్ మన పాటలు పాడుతుంటారు. వాళ్ళు కూడా బుధ శుక్రుల కాంబినేషన్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు విదేశాలు వెళ్తారు అని అర్థం. అంటే మీ షూటింగ్లు రీత్యా కళారంగంలో ఉన్న వారికి భూములు కొనుక్కుంటారు, చర్చల్లో పాల్గొంటారు. అసలు సాధారణంగా ఒక ముక్కలో చెప్పలేమండి. మీకు దశమస్థానం చాలా బాగుంది. అన్నిటికంటే ఇంకోటి ఏం తెలుసండి, 11వ భావం రవి. 11వ రవి యోగిస్తాడా? యోగించడు. మీకు 11వ భావం రవి ఏం చేస్తాడండి అంటే చరరాశి వారికి 11వ భావము పాపత్వం అంటే మంచిగా చెయ్యడు అంటాం కదా. కానీ 11వ భావంలో రవికి కేతు కలిచాడు. మంచే చెయ్యాలి అంటే ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, గవర్నమెంట్స్ ప్రొఫెషన్లో ఉన్నవారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి ఇలా 11వ భావంలో విశేషమైన సంపద కలగడానికి అవకాశం ఉంది. సరే ఇన్ని సంపదలు ఉంటాయి, మరి ఏదైనా చిన్న చెడు ఏమైనా ఉంటుందా సార్ మాకు అంటాం. ఉంది. ఏంటి అంటే ప్రయాణాలు చేసేటప్పుడు 12వ భావంలో కుజుడు ఉన్నాడు కదండి. మరి కుజుడికి శని చూస్తున్నాడు కదా, శని ప్రభావం ఉంది కదా. ప్రయాణాలు చేస్తున్నప్పుడు దెబ్బలు తగులుతాయి. ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాలు, తీర్థయాత్రలు, దైవ దర్శనాలు చేసుకుంటూ ఉంటారు కదా. గబుక్కుని పడిపోవడము, దెబ్బ తగలడము జరుగుతుంది. నీటి వలన ప్రమాదాలు కూడా కలుగుతాయి. ఈ 2 జాగ్రత్తగా ఉండండి. అలాగే కొంతమందికి పాదాలకు దెబ్బ తగులుతాయి. జాగ్రత్తగా ఉండండి. సూచన మాత్రమే, మిమ్మల్ని ఏదో భయపెట్టేసినట్టు, నాకేదో గ్రేట్నెస్ పెరుగుతున్నట్టు ఏమీ కాదండి. నా గ్రేట్నెస్ అక్కర్లా, ఏం అక్కర్లా, మీరు బాగుంటే చాలు నాకు. అది గ్రేట్నెస్ అంటే, అది మాకు కావాల్సిందే. సో కాబట్టి మీ తులారాశి వాళ్ళకి ఎక్స్ట్రాడినరీగా ఉందండి. ఒక్క శనీశ్వరుని, కుజుడిని తప్పకుండా పూజించండి. సర్వశుభాలు కలిగి తీరుతాయి. 12 రాశుల వారికి అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు అండి పరిష్కార మార్గాలు, పరిహారాలు, అది రెమెడీస్ ఏముంటాయి సార్ మాకు చెప్పండి అని అనుకుంటాం. మనం ఎవరైనా అడుగుతాం కదా సార్. అంటే ఏంటి 12 రాశుల వారు ఎలా బయటపడతాం, ఎలా బాగుంటుంది అంటే జనరల్గా ఏంటంటే శనీశ్వరుడు వలన, కుజుడి వలన చాలా దోషాలు ఉన్నాయండి. ఒక్క వృషభరాశి వారికి, తులారాశి వారికి అలా మహానుభావులు. మిగతా రాశులు అందరూ కూడా శనికి వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి. అన్ని రాశుల వారికి శని కుజుల వలన దోషాలు బాగా ఉన్నాయి. ఎందుకంటే శని కుజులకి పడదు. శని కుజుల కాంబినేషన్స్ ఉంటే వాళ్ళకి ఆపరేషన్స్ అవుతాయని, దెబ్బలు తగులుతాయని, మీన రాశిలో ఉండడం వల్ల జలకండం ఉంటుందని, శని కుజులు కలిసి ఉంటే జలకండం ఉంటుంది కదండి. ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాం. కరెక్ట్, నిజమే. ఎందుకంటే శని కుజులు ఆగస్టు నెల మొత్తం కూడా యాక్సిడెంట్స్, వరదలు, వర్షాలు ఇవన్నీ ఉండడానికి, అగ్ని ప్రమాదాలు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మనం వాటి నుంచి అందరం బయట ఎలా పడతాం?
రాజకీయ నాయకులు కూడా అంత బాగలేదు. మరి ఎట్లా అంటేనంటే ఏం లేదండి, ముఖ్యంగా శనీశ్వరుని మాత్రం ఖచ్చితంగా పూజించాల్సిందే. శనీశ్వరుడిని ఎక్కడికి వెళ్ళినా సరే శనీశ్వరుడిని పూజించాలంటే మనకి ఏది ముందుకు వెళ్ళాం. స్వామిని ఎలా పూజిస్తాం? తైలాభిషేకం చేసుకుంటూ మనస్ఫూర్తిగా పూజించాలండి ఆయన్ని. ఆయనకి వస్త్రం సమర్పించడము, నల్ల నువ్వులతో చేయడం, మీకు తెలియదే ఉందండి, బెల్లం నైవేద్యం పెట్టడం, ఇలా చాలా స్వామివారిని ప్రతి వారం వీలున్నప్పుడల్లా శనివారం పూట శనీశ్వరుడు పూజించడము, ఆంజనేయ స్వామివారి సింధూరం రాయించడము, అలాగే ఆంజనేయ స్వామివారికి కూడా మల్లెపూలతో దండలు ఇవ్వడము, వస్త్రాలు సమర్పించడము, వెంకటేశ్వర స్వామివారి దగ్గర దీపారాధన చేయడము. ఎవరైతే శివుడికి నిత్యం అభిషేకాలు చేసుకుంటుంటారో వాళ్ళ దగ్గరికి ఎటువంటి ప్రమాదాలు రావు అలా చేసుకోవడం వల్ల. అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారిని కుజుడు శని చూస్తున్న కుజుడిని యాక్సిడెంట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. మీరు చూడండి ఆగస్టు నెలలో ఎలా ఉంటాయో, కానీ అవన్నీ జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కుజుడు కూడా అగ్ని ప్రమాదానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయండి. ఏదైనా కుజ ప్రభావం కూడా మనకు బయటపడాలంటే సుబ్రహ్మణ్య స్వామి వారిని మల్లెపూలతోటి ఎర్రని పుష్పాలతోటి పూజించాల్సిందే మనం. ఆ టైంలో మల్లెపూలు వస్తే పర్లేదు. అంతేకాకుండా స్వామివారిని మోపిదేవిలో సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకోవడం వల్ల, ఎక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయాలు ఉంటాయి అక్కడ దర్శించడం వల్ల, స్వామివారి కళ్యాణం చేయించుకోవడం వల్ల కుజుడు వల్ల వచ్చే దోషాలు పరిహారం అయి తీరతాయండి. ముఖ్యంగా 12 రాసుల వారికి కూడా చెప్పదగ్గ సూచన అంటే ఇద్దరు స్వామివారిని అమ్మవారిని పూజించుకోవడం వల్ల, ముఖ్యంగా అమ్మవారిని కూడా పూజించాలండి 12 రాసుల వారు కూడా. ఏ అమ్మవారు అంటే నిత్య సంతోషి అమ్మవారిని పూజించడం వలన నిత్యము సంతోషంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పి నేను చాలా బుక్స్లో చాలామంది గురువుగారు చెప్పగా నేను విన్నాను కూడా. అది కూడా ఆచరిస్తూ ఉంటాం మనం. అలాగే అమ్మవారికి, కనకదుర్గ అమ్మవారికి కళ్యాణాలు చేయించడం వల్ల, కనకదుర్గ అమ్మవారు కాదు కదండి నేను చెప్పేది, భ్రమరామ అమ్మవారి కళ్యాణం చేయించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే కనకదుర్గ అమ్మవారికి కుంకుమ పూజ చేయించడం వల్ల, అలాగే అమ్మవారికి కొంతమందికి అమావాస్య కొన్ని చోట్ల ఏమో పౌర్ణమి పూట చండీ హోమాలు చేస్తున్నారు. చండీ హోమాలు కూడా చేయించడం వల్ల కూడా అన్ని శుభఫలితాలు కలుగుతాయండి. ఏదైనా ఆగస్టు నెల మొత్తం కూడా వరలక్ష్మి అమ్మవారు, లక్ష్మీదేవి అమ్మవారిని కలువు పూలతో పూజించడం వల్ల ఎంత అదృష్టం అంటే అంత అదృష్టం కాలేం, అంత అదృష్టం పట్టుకుంటుంది. కాబట్టి మనకు ఎటువంటి పరిస్థితుల్లో మనకి ఆ చెడు ప్రభావాలు కాలేము, మనకు అటువంటి పరిస్థితులు రావు. ఇక్కడ అమ్మవారిని పూజించడం మర్చిపోకూడదు. సో ఈ ఆగస్టు నెల మొత్తం కూడా జాగ్రత్తగా ఉండాల్సిందేనండి. ఎక్కువ వానలు కురుస్తాయని నా ఇన్స్టిట్యూషన్. సో ఈ విధంగా అమ్మవారిని పూజిద్దాం, మనం మంచి మార్గంలో నడుద్దాం. ఏదేమైనా ఇదంతా కూడా ఈ మాసం అంతా కూడా ఓర్పు, సహనము, పైగా మాట పొదుపు ఉన్న వారికి చాలా మంచి ఫలితాలు కలిసి వస్తాయి.